శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామ భగవత్పాదం శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతతీర్థ మహాసన్నిధానం వారి దివ్య ఆశీర్వానుగ్రహంతో జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు తెలంగాణ రాష్ట్రాన్ని పునీతం చేయబోతున్నారు. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు తమ ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి నుంచి 12వ తేదీన బయలుదేరిన జగద్గురువులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడబోతూ ఉన్నారు. వారి రాక సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా వివిధ ఆలయాలు, మఠాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో జగద్గురువుల ఆగమనం సందర్భంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో ధర్మపీఠం, సార్వభౌమ పీఠమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం, ఆ పీఠం యొక్క జగద్గురువులుగా భాసిల్లినటువంటి మహాత్ములందరూ కూడా నడయాడే శారదాంబ స్వరూపాలే. అలాంటి వ్యాఖ్యాన సింహాసనం మీద అధిష్ఠించినటువంటి జగద్గురు శంకరాచార్య భారతీర్థ మహాస్వామి వారు, వారి తత్కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు నిజంగా ప్రజ్ఞాన నిధులుగా అవ్యాజ శిష్య వాత్సల్యంతో మన జగతికి అపారమైనటువంటి కరుణా వాత్సల్యంతో ఆశీర్వానుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు. నిత్యం తపస్సు, అనుష్ఠానం, ధర్మాచరణ, ధర్మ ప్రబోధం చేస్తూ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. వారు ధర్మ ప్రబోధం కోసం, ధర్మ ప్రచారం కోసం చేస్తున్న విజయయాత్రలో భాగంగా ధర్మ విజయయాత్రగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అడుగిడి మొట్టమొదట మక్తల్లో వారినందరినీ ఇవాళ మేము స్వాగతించడానికి ఆ తెలంగాణ రాష్ట్ర కర్ణాటక సరిహద్దుల్లో వారినందరినీ స్వాగతించబోతూ ఉన్నాం. జగద్గురువుల స్వాగతం తర్వాత వారిని శోభాయాత్రగా మన భాగ్యనగర శివారులోని శంషాబాద్ మఠానికి ఇవాళ రాత్రికి విచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ ధూళిపాల పూజ తర్వాత రాత్రి చంద్రమౌళీశ్వరి పూజ జరుగుతుంది. అటు తర్వాత రేపు ఉదయం జగద్గురువులు తమ భాగ్యనగరం నుంచి ధర్మ విజయయాత్రలో భాగంగా రేపు ఉదయం కొంపల్లి నార్త్ ఎన్క్లేవ్ కాలనీకి వెళ్ళి అక్కడ జరిగే దుర్గాదేవి భక్త బృందం ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పాదుకా పూజ, ఇంకా భిక్షావందనాలు, భక్తులందరినీ అనుగ్రహించి అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతీ క్షేత్రానికి బయలుదేరుతున్నారు. బాసర సరస్వతీ క్షేత్రంలో కొత్తగా నిర్మించిన శృంగేరి శంకర మఠంలో వారు ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రతిష్టా కుంభాభిషేకాన్ని చేస్తారు. అక్కడి నుంచి 19వ తేదీన వేములవాడకు విచ్చేసి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర దేవాలయం యొక్క పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించి పరిశీలించి అక్కడ ఆలయ అధికారులు, ఆగమ పండితులకు తగిన దిశానిర్దేశం చేసి పునర్నిర్మాణ పనులకు వారు అంకురార్పణం చేస్తారు. 20వ తేదీ వేములవాడ నుంచి నేరుగా భాగ్యనగరానికి నల్లకుంట శంకర మఠానికి విచ్చేసి అదే రోజు రాత్రి శారదా చంద్రమౌళీశ్వరి పూజలో జగద్గురువులు పాల్గొంటారు. 20 నాడు రాత్రి ధూళిపాద పూజ తర్వాత నల్లకుంట శంకర మఠంలో శారదా చంద్రమౌళీశ్వరి పూజ జరుగుతుంది. 20 నుంచి 30వ తేదీ దాకా ఇక్కడ ప్రతిరోజు ఉదయం, అంటే 21వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా జగద్గురువులు అందరికీ దర్శనమిస్తారు. ప్రతిరోజు రాత్రి
శారదా చంద్రమౌళీశ్వరి పూజలో పాల్గొంటారు. మళ్ళీ 1వ తేదీ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవాన్ని జగద్గురువులు తమ కరకమలములచే ఆ కోటి దీపోత్సవ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మధ్యలో 29వ తేదీ తట్టియన్నారం బండ్లగూడ మారుతీనగర్ నాగోల్లో ఉన్నటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కమిటీ వారి చేత నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయం యొక్క ప్రతిష్ఠా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని అక్కడ భక్తులను అనుగ్రహించబోతూ ఉన్నారు. 29వ తేదీ రోజున పుప్పాలగూడ మణికొండలోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దాన్ని గోల్డెన్ టెంపుల్ అంటాము, ఆ ఆలయాన్ని సందర్శించి అక్కడి భక్తులను అనుగ్రహిస్తారు. తర్వాత 30వ తేదీ నాగోలు మారుతీనగర్ తట్టియన్నారంలోని పంచాయతన సహిత శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో గురుదేవులు పాల్గొంటారు. అక్కడి నుంచి గురువుగారు 30వ తేదీ సాయంత్రం మోతీనగర్లోని శంకరమఠం వెళ్ళి అక్కడ 1వ తేదీ దాకా కార్యక్రమాల్లో ఉంటారు, అక్కడే ఉంటారు, అక్కడ దర్శనమిస్తారు. అదేవిధంగా 1వ తేదీ సాయంత్రం కోటి దీపోత్సవం ప్రారంభం తర్వాత నేరుగా రాత్రి సైనిక్పురి శంకరమఠానికి గురుదేవులు విచ్చేస్తారు. సైనిక్పురి శంకరమఠంలో సాయంత్రం అదే రోజు శోభయాత్ర, తర్వాత శారదా చంద్రమౌళీశ్వర పూజ, మరుసటి రోజు భక్తులకు దర్శనం ఇస్తారు. 3వ తేదీ ఉదయం అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్ఠ కుంభాభిషేకం ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 4వ తేదీ జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు తమ ధర్మ విజయయాత్రలో భాగంగా తెలంగాణ పర్యటన ముగించుకొని నేరుగా ఖాట్మండుకు ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఈ సందర్భంగా నల్లకుంట శంకరమఠంలోను, అదేవిధంగా మోతీనగర్ శంకరమఠంలోను, దాంతోపాటుగా సైనిక్పురి శంకరమఠంలో 3 చోట్ల స్వామివారు బస చేయబోతున్నారు. ఈ 3 చోట్ల తమరు వీలున్నంత వరకు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. 20వ తేదీ నుంచి 30 దాకా నల్లకుంట శంకరమఠంలో, 1వ తేదీ మోతీనగర్ శంకరమఠంలో, 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా సైనిక్పురి శంకరమఠంలో గురుదేవులు ఉండబోతున్నారు. 20 నుంచి 30వ తేదీ దాకా నల్లకుంట శంకరమఠంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రతిరోజు రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల దాకా చంద్రమౌళీశ్వర అభిషేకంలో పాల్గొంటారు. 27వ తేదీ కార్తీక సోమవారం విశేషంగా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల దాకా స్వామివారు ప్రత్యేకంగా కార్తీక సోమవార విశేష అభిషేకాన్ని, చంద్రమౌళీశ్వర అభిషేకాన్ని చేయబోతూ ఉన్నారు. ఎందో పుణ్యఫలమైతే, జన్మ జన్మల పుణ్యమైతేనే జగద్గురువుల దర్శనమవుతోంది. అలాంటిది సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదుల యొక్క స్వరూపమైనటువంటి జగద్గురు శంకరాచార్య దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. ప్రధానంగా భాగ్యనగరంలో 10 రోజుల పాటు మనల్ని అనుగ్రహించబోతూ ఉన్నారు గనక అందరూ కూడా జగద్గురువుల దర్శనం చేసుకొని శారదా చంద్రమౌళీశ్వరి పూజలో పాల్గొని జగద్గురువుల అనుగ్రహం పొంది అందరం కూడా కృతార్థులమవుదామని, పునీతులమవుదామని కోరుతూ ఈ కార్యక్రమంలో ప్రతి ఆస్తిక మహాశయుడు పాల్గొనాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. దర్శనం